నమస్తే అండి బాబాయ్ గారు, మీ పేరు? నేను చెప్పలేను ఎందుకు అలా కాదండి, ఈరోజు ఉచిత బస్సు అమల్లోకి వచ్చింది కదా, శ్రీశక్తి పథకం. ఈ ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆటో సోదరులకి తోలకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? పెద్ద ఆటో వాళ్ళని అడుగు. మీకు ఎలా ఉంది? మాది చిన్న ఆటో కదా, మాది పెద్ద ఆటో వాళ్ళు అడిగాడు క్లియర్ చెబుతారు. ఏమి లేదు, పడిపోయాం, ఊరకు ఆరిపోయాం అంటారు. అంటే మీకు కూడా తెలుసు కదా, మీరు ఒక ఆటో డ్రైవరే, మీకు తెలియకుండా. ఆటో డ్రైవరే, మాకు 30% పడిపోయింది. 30% పడిపోయింది. లోకల్లో కూడా ఎక్కట్లేదా? లోకల్లో ఎక్కేది ఏముంది, మాకు ఇప్పుడు ఊరు బయటకు వెళ్ళాలి. మేము 20 రూపాయల సర్వీసు, నల్లబాడు కానీ ఇటు అంగిరెడ్డిపాలెం కానీ. మరి అటాటి ఇక్కడి నుంచి ఎక్కిపోతారు కదా, అవి కూడా పడిపోయినాయి. ఏంటి అసలు మహిళలు ఎవ్వరూ ఎక్కట్లేదా ఉచిత బస్సు పెట్టిన తర్వాత? 4 రోజులు పోతే తెలిసింది, ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా తెలియలే చాలా మందికి. 4 రోజులు పోతే తెలిసింది. అంటే ఫ్రీ బస్ అమల్లోకి వచ్చిందని ఇంకా ఎవరికి తెలియలేదు. చాలా మంది తెలియదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఓకే. మరి ఇప్పటికైతే ఈ మహిళలు ఏవైతే బస్సులు పెట్టారో ఈ బస్సులలోనే ఎక్కుతున్నారా, కొంతమంది ఆటోలు కూడా ఎక్కుతున్నారా అని? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయాలు అవి. మనం చెప్పేది ఏముంది, కొంతమంది ఇసుకు పుట్టిన వాళ్ళం ఆటో ఎక్కుతారు, ఇసుకు పుట్టిన వాళ్ళం బస్సు ఎక్కుతారు. అది వాళ్ళ ఇష్టం. ఎంత తోలుతారు నార్మల్గా మీరు ఈ ఉచిత బస్సులు లేని రోజు? ఒక 600-700 మిగులుతాయి. ఇప్పుడు 400-300 మిగులుతాయి. ఏంటి ఆయిల్కి పోగా 700 ఎక్కడ 400 ఎక్కడ? సగానే సగం పడిపోయినట్టు. వాళ్ళకైతే అది కూడా లేదు, వాళ్ళకైతే అసలు అది కూడా లేదు. అది ఖాళీ బళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. పొద్దున్న నిండికి వచ్చారు బాబాయ్? పొద్దున్న 8ంటికి వచ్చారు, సాయంత్రం 6 అయింది, 10 గంటలు అయింది. ఇప్పటికే 10 గంటలు ఎంత తోలేరు ఈరోజు? ఏం తోలేం, 400 తోలేం. ఆయిల్ 200 కొట్టించుకొని 200 రూపాయలు జేబులు వేసుకొని కూర్చున్నాం. 400 వస్తే 400 మళ్ళీ 200 ఆయిల్ కొట్టించారు. మరి కొట్టాలి కదా, అది ఆయిల్ లేకపోతే నడవదు కదా. మనిషికి ఆహారం వేసం ఉంటుందో దానికి అంతే కదా. అంటే మరి ఇప్పుడు వచ్చిన 400లో కూడా మళ్ళీ తిరిగి ఆటోకే 200 పెడితే ఇంకా మీకు మిగిలేదంతా? మిగిలేదు ఎట్లా అంటే మేమేం చేయాలి మరి? ఎంత అంటున్నాను, ఎంత 200 మిగిలినాయి. ఇప్పటికి 200 మిగిలినాయి. అబ్బాయి ఇక్కడి నుంచి ఎంత వెళ్తాం, మహా తగులుతా 150 వెళ్తాం. ఈ బండి కిస్తీ వచ్చి 10,000 రూపాయలు. ఇంకా చూడు, రోజుకు 350 దీనికి కట్టాలి. 350 కట్టాలి, మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళిపోతే ఊరుకోరు కదా మళ్ళీ. మరి అంతేగా. ఏదైనా కానీ ఆటో సోదరులకి ఈ ఉచిత బస్సు తెచ్చి ఇబ్బంది పెట్టాడా? మామూలు ఇబ్బంది కాదు, నరకమే. మరి వాహన మిత్ర అలాంటివి ఏమైనా సహాయం చేస్తున్నాడా జగన్ చేసినట్టు? ఇంతవరకు ఏమీ లేదు. అది కూడా ఏం తీసుకొని రావట్లేదు. ఆయన ఏం చెప్పలేదు కదా, ఆయన చెప్తే కదా ఇచ్చేది. అయితే ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైతే, ఒక్క రోజులోనే అర్థమైపోయింది. ఒక్క రోజుకు ఊరకట్ట షాక్ అవ్వబడింది. ఇక ఈ 4 రోజులు పోతే అప్పుడు 4 రోజులు పోతే ఇక ఉప్పినే కదా, ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ. పేరు? మనకు వేణు. ఏం చేస్తుంటారు? మల్లాబండి వేస్తారు. సిమెంట్ తోలుతారు. ఎంత వస్తాయి రోజుకి? ఇచ్చే బాడీలు తగిలేదాన్ని బట్టి 1000 రూపాయలు దాకా వస్తాయా? 1000 రూపాయలే. ఏనా మేము లాగుడు బండి అండి, మాదే మోటార్ బండి కాదు. 500 అలా వస్తాయా? 500 వస్తాయి. ఈ పరిపాలన ఎలా ఉంది, ఏంటి? ఓ రోజు 300, 400 వస్తాయి, ఓ రోజు 200 వస్తాయి, ఓ రోజు 500 వస్తాయి, ఓ రోజు అసలు రావు. అలా ఉంది పరిస్థితి. ఇంకపోతే మరి ఈయన చంద్రబాబు గారు వచ్చి 1 సంవత్సరం దాకా అయిపోతుంది కదా, ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఎలా ఉంది? సంవత్సరం పోవాలి కదా, సంవత్సరం అయిపోతే ఇంకా ముందు కదా తెచ్చేది. స్టార్టింగ్లో ఏమర్థం అవుతుంది? అంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికే 14 నెలలు అయిపోయింది. 14 నెలల్లో ఆయన పాలన ఎలా ఉంది? సంవత్సరానికి అప్పుడు అర్థమైంది. ఈ సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలో పోయిన సంవత్సరం ఏం చేశాడా, పోయిన సంవత్సరం అంతా అని అప్పుడు అర్థమైంది. మరి ఏమేమి అందుబాటులోకి వచ్చాయి? సూపర్ 6, 6 గ్యారెంటీ ఏ అందుబాటులో నాకేం కనపడట్లా. గ్యాసులు రావట్లేదా? మహిళలకు 18 సంవత్సరాలు రాలేదుగా. 18 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు రావట్లేదా? 18 సంవత్సరాలకు ఎవరు ఇచ్చారు? మొన్న ఇచ్చారా? నాకు తెలియదు, రాలేదు. మరి 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ సంగతి ఏమైంది? అది ఇలేదండి నాకు. ఇలా 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ సంగతి ఏమైంది? పింఛన్లా నాకు చెవుడు ఉంది, నాకు పింఛన్ ఇస్తా అన్నారు. ఇలా పోయే పెట్టా, పట్టించుకోవట్లా గవర్నమెంట్. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? ఇంకా కరెంటు బిల్లు రేట్లు పెంచాడుగా. కరెంటు బిల్లు, పాల ప్యాకెట్లు అన్నీ రేట్లు పెంచేసాడు.
మంచిగా ఏం లేదు అలా అయితే. ఏ లేదు ఈ సంవత్సరం పోతే కానీ రెండో సంవత్సరం. ఇప్పుడు మొన్న పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగిందండి జెడ్పీటీసీ. పులివెందులు అంటే వైసీపీదే తెలుసు కదా మీకు కూడా? మాకు తెలియదు, తెలియదా? పులివెందుల నియోజకవర్గం ఎవరిది? నాకు తెలియదు అవన్నీ, నేను చదువుకోలేదు. తెలియదు మీకు? అయితే జగన్ గారు పులివెందులు అంటే జగన్ గారి కాన్స్టిట్యూన్సీ. వాళ్ళ ఊరేగా, వాళ్ళూరే కదా. అందరూ అంటుంటారులే. మరి అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అదంతా దేవుడి దయండి, మొత్తం అందరేమో ముసుగు తిరిగింది అనుకుంటున్నారు. ఓకే, అలా అనుకుంటున్నారు. ఆ, మరి ఇప్పుడు ఉచిత బస్సు అమల్లోకి వచ్చింది కదా, ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారు? ఏమో మరి ఆ సార్ నాడు బాగా చెబుతాడు. అడుగుతాను, ఆ సార్ని కూడా అడుగుతాను. రండి సార్, 4 మాటలు చెప్పండి. ఇప్పుడైతే అలా ఉంది పరిస్థితి. అలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.